ఓటర్ మహాశీలారా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఆ యొక్క కోపం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత కసి, పగ అని అంటే దానికి గల కారణం ఒకటే. చంద్రబాబు నాయుడు గారి కుమారుడితో సమానుడు అయినటువంటి జగన్ అన్న ఈ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో ప్రతి ప్రజల యొక్క గుండెల్లో నాటుకుపోతున్నాడు. నా కొడుకు చూస్తేనేమో ఒక పప్పుగాడైపోయాడు, ఒక వేస్ట్ గాడైపోయాడు. జగన్ చూస్తేనేమో నాకు ధీటుగా నిలబడ్డాడు అనేటువంటి ఒకే ఒక కారణం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 23 సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని ఇంటికి తరిమేశాడు. ఇది ఇంకా బాధకరంగా ఉంది. ఇదేందిరా, నాకంటే చిన్నోడు, నా కొడుకు వయసోడు నన్నింటికి పంపిస్తున్నాడే అనేటువంటి ఒక కసి ఏర్పడింది. బాధ, అసూయ, ద్వేషం ఇవన్నీ కట్టుకొని కూడగట్టుకొని చంద్రబాబు నాయుడికి జూజ్ చేసి తాపించినట్టు అయింది. అందుకని చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ, ద్వేషం, కోపం రకరకాలు, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా వెళ్ళగక్కుతున్నాడు. అందుకని అలాంటి వాడి మాటలు అస్సలు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలాడు అనేటువంటి ఒక బ్రాండ్ ఉంది. మోసగాడు, అబద్ధాలుడు. కాబట్టి అలాంటి వాడి మాటలు నమ్మొద్దు. ఉద్యోగాలు లేవనేటువంటి అబద్ధాలు ఆడుతున్నాడు. 16 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు. మళ్ళీ రాష్ట్రం అమరావతి లేదు, రాజధాని బాధ కాదు, అమరావతి బాధే చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే చుట్టుపక్కల భూములన్నీ కొనుగోలు చేసి వారి సామాజిక వర్గానికి ఉంచేశాడు. ఇప్పుడు అమరావతి లేదంటే వారి సామాజిక వర్గం ప్రజలందరూ ఇప్పుడు బాధ, కసితో చంద్రబాబు నాయుడు మీద పడి చంపుతారు కూడా రేపు. అందుకని ఆ బాధతో ఎట్టన్నా కానీ రాజధాని అమరావతిని చేయాలి అనేటువంటి కసితో ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల అతనికి, వారికి సంబంధించిన ప్రజలకే మేలు, కానీ సాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరికి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఓటర్స్ మహాశీలారా గమనించండి, ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి ఏ విషయాల్ని నమ్మొద్దు. ఇచ్చేటువంటి పథకాలు అన్నీ సోమరులను చేస్తున్నాయి అనేటువంటి మరొక అబద్ధాన్ని తీసుకొస్తున్నాడు తెర మీదకి. ఏమంటే 10,000, 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తేనే సోమరులు అయితే మరి ఇన్ని కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడుకు సోమరుడు కాకుండా ఎందుకు అవ్వలేదు? మరి సోమరుడు అయితే ఇంట్లోనే కూర్చోవచ్చుగా. బెయిల్ మీద వచ్చి జనంలో, ఊర్లో, బజార్లో రంకెలేసుకుంటే ఎందుకు తిరగాల? కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. పథకాల వల్ల సోమరోళ్ళు అవుతున్నారు అనేది అబద్ధం. మరి సోమరోళ్ళని అవుతుంటే ఈయన ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడుగా, మరి ఇంకేం చేయాలా? ఇది ఎంత అబద్ధం అనేది ఆలోచన చేయండి. పథకాల వల్ల సోమరులు కావట్లేదు, అమరావతి రాజధాని లేదనేటువంటి ఒక అక్కస్తోనే ప్రజల క్షేమాన్ని ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు లేవనేటువంటి ఒక బురద జల్లటం. అమాయక ప్రజలారా నమ్మొద్దు, వినొద్దు. మోసగాళ్ళు ఉంటానే ఉంటారు. పదే మనం మోసపోకూడదు. ఆలోచన చేయండి. తగిన రాబోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసుకోండి. మీ క్షేమాన్ని కోరేటువంటి జగనన్న నియమించుకున్నటువంటి ఏ అభ్యర్థిని అయితే నియమించాడో ఆ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి మెట్టుతో కొట్టినట్టు చంద్రబాబు నాయుడికి మనం అందరం కలిసి బుద్ధి చెప్దాం.